1969 ప్రాంతం. 'బుద్ధిమంతుడు' అనే సినిమా షూటింగ్ జరుగుతున్నది. అందులో ఓ పాట ఉంది. ఆ పాట చాలా పాపులర్. టాటా వేడుకోలు గుడ్ బై ఇంక సెలవు, టాటా వేడుకోలు అనే పాట జరుగుతుంది. ఆర్కెస్ట్రా బృందం వెనుకున్నది ఒక 20 సంవత్సరాల ఆజానుభావుడైన యువకుడు ఫ్లూట్ ఊదుతున్నట్టు నటిస్తున్నాడు ఆ పాటలో. ఎందుకో తెలియదు కానీ కెమెరామెన్ చేతిలోని కెమెరా పదే పదే అతనే ఫోకస్ చేస్తున్నది. ఏదో తెలియని ఆకర్షణ ఆ కుర్రాడికి, ఆ యువకులను కనిపిస్తుంది. ఈ విషయాన్ని గమనించారు బాపు గారు, ఆ చిత్ర దర్శకులు. ఆయన కూడా గురించి పేరు అడిగితే అతను బ్రాహ్మణ్, ఎస్ఎస్ రంగనాథ్ పేరు, 6 అడుగుల అందగాడు. అందాల రాముడి షూటింగ్ జరుగుతున్నప్పుడు బాపు గారు రంగనాథ్ని రమ్మని కబురు పంపారు. ఆయన వచ్చిన తర్వాత అందాల రాముడి సినిమాలో రాముడి పాత్ర ఉంది, చేస్తామని అడిగారు. అందుకు రంగనాథ్ గారు, సార్ గిరిబాబు గారు నన్ను హీరోగా చందన అనే సినిమా తీయబోతున్నారని బాపు గారితో చెప్తే, మంచిది, చిన్న రోల్ మాత్రం హీరోగా నటించమని సలహా ఇచ్చారు బాపు గారు. ఈ విధంగా 1974లో చందన అనే సినిమాలో మొదట హీరోగా నటించారు రంగనాథ్ గారు. అసలు రంగనాథ్ గారు ఏంటంటే ఈ 1949 జూలై 17లో చెన్నైలో రంగనాథ్ గారు పుట్టారు. చిన్నతనంలో తాతగారింటికి దత్తతకి వెళ్ళారు, అడాప్టేషన్. తాతగారు మైసూర్ ప్యాలెస్లో రాజుగారికి వ్యక్తిగత వైద్యులు. అదీగాక రాజుగారి కుటుంబం అంతా సంగీత విద్వాంసులే. ఆయన అమ్మమ్మ గారు ఏంటంటే వీణా వాయించడంలో విద్వాంసురాలు, బంగారు పథకం సాధించారు. అమ్మ జానకమ్మ గారు మంచి తబలా విద్వాంసురాలు. అందుకే ఆయన సంగీతంపై మక్కువ ఏర్పడ్డది. క్రమంగా నాటక రంగంలో అడుగుపెట్టారు. తిరుపతిలో కళాశాల విద్య పూర్తవగానే వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఆయన సినిమాలు నటించి ప్రోత్సహించారు. అందుకే వాళ్ళ బంధువులు ఎవరు సినిమా రంగంలో లేరు, సినిమా ఫీల్డ్లో నిలదొక్కడం కష్టమని భావించి ఆ రోజున్న పరిస్థితి రీత్యా ఆయన ఏంటి రంగనాథ్ గారు రైల్వేలో టీసీగా జాయిన్ అయిపోయారు. కుటుంబ పరిస్థితి దృష్టి అంతే. సినిమా రంగంలో అడుగుపెట్టాలని కోరిక మాత్రం వదలలేదు. కానీ మొదటి సినిమా విజయవంతం కాకపోయినా చందన ఆయన మంచి ప్రవర్తన, స్పష్టమైన ఉచ్చారణ, అభినయం ఉన్న నటుడిగా తెలిసిందో గుర్తించింది. జమీందారు గారు అమ్మాయి, పొందనమ్మ గారు, ఇంటింటి రామాయణం, దేవతల దీవించండి అనే సినిమాలు ఆయన అగ్రహీర స్థానాన్ని స్థానం చేర్చాయి. చిరంజీవి గారి సినిమాలో అడుగు దొంగ, ఈ మరణ మృదంగ సినిమాలో ఆయన చూడొచ్చు మనం. ఏదది రుద్ర త్రినేత్రుడు. అనుగుణంగా ఏంటంటే రంగనాథ్ గారు ఆ సినిమాలకి పోస్టర్కి బాగా సరిపోయారు. దాని ప్రభావంతో ఆయన హీరో ప్రస్థానం పెరిగింది. తనతో 5-6 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. పెద్ద కుటుంబం, దాని పోషణ భారం ఆయనదే. రోజుకి నెలకి 2 బస్తాలు బియ్యమే కావాలి. విధి లేని పరిస్థితుల్లో గువ్వల జంట సినిమాలో విలన్గా చేశారు. గువ్వల జంట సినిమా విజయవంతం కాకపోయినా విలన్గా దాదాపు 50 సినిమాలపై నటించారు. ఖైదీ సినిమాతో చిరంజీవిని అరెస్ట్ చేసే సీన్ ఉంటుంది. బండి మీద వెళ్తూ క్యారెక్టర్ నటుడిగా సినిమా రంగంలో పేరు రావడంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపోయారు. అయితే 6 అడుగుల నిండైన విగ్రహం, గంభీరమైన కంఠం, అంతమించి కుటుంబ విలువ అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మంచి మనిషి ఆయన. కాకపోతే ఫ్లాప్ అని కూడా చెప్పడం కదా, యావరేజ్. మంచి ప్రవర్తన, స్పష్టమైన తెలుగు ఉచ్చారణ, అభినయం, ఇవన్నీ కూడా ఉన్న రంగనాథ్ ఏంటంటే తెలుగు సినిమా గుర్తించడం స్టార్ట్ చేసింది. జమీందారు గారు అమ్మాయి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం ఎంతైనా విన్నారు కదా. దేవతలారా దీవించండి గిరిబాబు గారిది. ఈ సినిమాలు ఆయన్ని హీరోగా అగ్రస్థానం చేర్చాయి. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రంగనాథ్ గారు నటించిన కథలకు ఆధారం తగ్గిపోయింది. మార్పు అనేది చేరిపోతుంది, ఇంత ముందు దాని ఉండదు కదా. దాంతో హీరో ప్రస్థానం కూడా కనుమరుగైంది. అయితే మీకు ఒక విషయం ఏంటంటే 1980లో ఉన్న సిచ్యువేషన్ 1990లో లేదు. ఆ తర్వాత 2025 నాటికి ఇప్పుడు మన సినిమా వాతావరణం చూస్తూనే ఉన్నాం కదా, ఎంత చేంజ్ వచ్చిందండి. అంటే అప్పటి కాలానికి వెళ్తే దాదాపు 5-6 సంవత్సరాలు ఏంటంటే చాలా కష్టపడ్డారు. పెద్ద కుటుంబం, బ్రాహ్మణ్స్, పోషణ భారం ఆయనదే. నెలకి 2 బస్తాలు బియ్యం కావాలి, పోషించుకోవాలి. కానీ పర్సనాలిటీ ఎలా ఉండేదంటే ఆయనది చాలా నిండైన విగ్రహం, అంత ఎత్తు. అయితే విధైన పరిస్థితుల్లో ఏంటంటే ఆయన గువ్వల జంట అనే సినిమాకి విలన్గా 2 ఇన్నింగ్స్ ప్రారంభించారని చెప్పాను. గువ్వల జంట సినిమా ఏమైందంటే విజయవంతం కాకపోయినా విలన్గా దాదాపుగా 50 పైగా సినిమాలు నటించారు. ఖైదీ సినిమాతో మాత్రం చిరంజీవిది చేంజ్ వచ్చింది, మంచి పేరు రావడం మొదలైంది. చిరంజీవి బ్రిడ్జి నుంచి వెళ్తుంటారు, రంగనాథ్ గారు పోలీస్ ఆఫీసర్కి వెళ్తూ చిరంజీవి గారిని చూస్తే క్వశ్చన్లు వేస్తారు. వెళ్తున్న ప్లేస్ నుంచి రాంగ్ వెళ్తుంటే రంగనాథ్ గారు డౌట్ వచ్చి అరెస్ట్ చేస్తారు కదా. ఇది చిరంజీవి సినిమాతో మాత్రం ఆయన కూడా చేంజ్ వచ్చింది. నిజంగా ఎంత హైట్ అండి. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారి సినిమా అతనికి ప్లస్ పాయింట్ అయింది, అదృష్టవంతంగా మారింది.
6 అడుగుల నిండైన విగ్రహం, గంభీరమైన కంఠం, అంతకుమించి కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మనసున్న మంచి మనిషి. తన బంధువుల పిల్లలు చదువుల కోసం తన ఇంటిని హాస్టల్‌గా మార్చాడు. ఆదరించడం, అందరికి చదువు చెప్పించడం. మంచివారు, చాలా మంచివారు. దురదృష్టవస్తు ఒకరోజు ఏమైందంటే, వర్షం పడుతున్న సమయంలో పాల కోసం పైకి వెళ్ళిన వాళ్ళ ఆవిడ గారు మెట్ల మించి, దాంతో ఆవిడకి ఏంటంటే జీవితాంతం ఆయన్ని సాకడం మొదలుపెట్టారు. ఆవిడని సేవలు చేసుకొని ఆవిడ దగ్గర ఉన్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే నిజంగా ఈ కాలం ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఈ కాలం చూస్తున్న ఈ కాలం నుంచి ఇంకా మంచివాళ్ళు, చాలా మంచివారు. ఈ కాలంలో భార్యాభర్తలు అప్పుడు కనుగొన్న విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తులు ఈ కాలంలో నిజంగా మహానుభావులు. అయితే రంగనాథ్ గారు ఆవిడ గారి దగ్గర ఉండి సేవ చేయడం మొదలుపెట్టారు. ఆవిడని అలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు ఆవిడ చనిపోయేదాకా. దానివల్ల ఏమైందంటే అతనికి సినిమా ఆవిడ దగ్గర ఉండవలసిన అవకాశం ఉండిపోవాల్సి వచ్చిందండి. అవకాశాలు తగ్గిపోతాయి కదా, ఉండిపోతాయి. సినిమా రంగంలో మంచి స్థానం సంపాదించుకున్నారు, ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు, మంచి కవిగా కూడా పేరు తెచ్చుకున్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే అతను ఒకప్పుడట ఎవరైనా సూసైడ్ చేసుకుంటే పిరికిచర్య అభివర్ణించారు, పిరికిచర్య అనేసి. కానీ ఇక్కడ ఏమైందంటే ఒంటరితనం అతనికి దెబ్బ కొట్టేసింది ఆవిడ వెళ్ళిపోయాక. అతనికి కష్టమైంది. మిగతా స్టోరీ మనకు తెలిసిందే. ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది, ఒంటరిగా ఉండాలి. మీరు సొసైటీలో మనిషి ఎందుకు బయటకు వస్తాడు, ఎవరితో మాట్లాడడానికి చేయడానికి. నువ్వు మాట్లాడవు చెయ్యు, అసలుకి అవతల వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వు, నా లైఫ్ నాది. ఇదేం పద్ధతి? పెరుగుతున్న జనరేషన్ దగ్గర మారాలి అంటే నువ్వు మిగతా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంకెలాగా? నీ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇవ్వకపోతే కాలచక్రం తిరుగుతూ నువ్వు ముసలాడు పోతావు రేపు పొద్దున. నేను చూసి మిగతా వాళ్ళు నువ్వు అప్పుడు అలా చేసావు కదా, నేను దూరం పెడితే నీకెలా ఉంటుంది? ఆయన అంతే ఇప్పుడు చెప్పించుకుని అంతలా అర్థం చేసుకున్నంత పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి చాలా బాగా వచ్చింది కాబట్టి పర్వాలేదు. ఇది మన అదృష్టం. కాకపోతే ఏంటంటే అయితే ఎప్పుడైతే ఇలా నిరాధారణగా వచ్చిందో రంగనాథ్ గారికి ఒంటరితనం వచ్చేసింది. ఆయన ఎలోన్ అయిపోయారు ఆవిడ వెళ్ళిపోయాక. సినిమా అవకాశాలు తగ్గడం అంటే రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు నిజం గట్రా సినిమాని చూశారు కదా, అంతే. ఆయన తనంతట తాను బౌద్ధుడు కాకుండా తనంతట తానే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఆయనకు ఆ ఒంటరితనం ఇచ్చేసింది. నిజంగా గొప్ప యాక్టర్ అండి. ఏదేమైనా సరే అంత అందగాడు, అంత ఆజానుబాహుడు అండి, మంచి విగ్రహం, అంత హైటు, అంత మనిషి, చాలా గ్రేట్ అండి. లిజన్ సినిమాలో ఆయన మహేష్ బాబు వాళ్ళ నాన్నగారి కింద చేశారు. నిజంగా అతను ఒకసారి చూశానండి, ఎంత హైటు, ఎంత లావు అండి. ఒకసారి చూశాను ఆయన్ని విశాఖపట్నంలో. ఎంత హైటు, అంత లావు, పర్సన్ నిజంగా. ఎక్కడున్నా సరే వీళ్ళందరూ కొంచెం తలుచుకోవాల్సిన వ్యక్తులేనండి. సక్సెస్ అన్నది వాళ్ళు సాధించి చూపించారు. గ్రేట్. థ్యాంక్ యూ.